పెద్దలారా మిత్రులారా అందరికీ నమస్తే. నేను గరిడేపల్లి సత్యనారాయణ న్యూ లక్ష్య ఆర్గనైజేషన్. ఆగస్టు 13 నుంచి 2026 సంవత్సరానికి సంబంధించి ఆగస్టు 13 నుంచి సెప్టెంబర్ 11వ తారీఖు దాకా శ్రావణ మాసం స్టార్ట్ అయింది. శ్రావణ మాసం అంటే హడావుడే కాకుండా చాలామందికి ఉపాధిగా కూడా దాన్ని చూడాలి. శ్రావణ మాసం అంటే పెళ్ళిళ్ళు. ఆషాఢ మాసంలో మూడాలు ఉంటాయి. శ్రావణ మాసంలో పెళ్ళిళ్ళు చేస్తారు. ఇది కేవలం పెళ్ళిళ్ళకి సంబంధించిదే కాకుండా ఎంగేజ్మెంట్లు, గృహప్రవేశాలు, పూజలు, కొత్త వ్యాపారాలు, కొత్త ఇళ్ళ నిర్మాణం, ఏదైనా శుభకార్యాలన్నీ ఈ కార్యక్రమాలు చేస్తుంటారు. ఈ మాసంలో చేస్తుంటారు. ఇక ఆగస్టు నెలకు సంబంధించి 16వ తారీఖు, 17వ తారీఖు, 20వ తారీఖు, 21, 22, 23, 26, 27, 28 తారీఖు, 29 తారీఖు, 30వ తారీఖు. మళ్ళీ చెప్తాను. శ్రావణ మాసానికి సంబంధించి ఆగస్టు మాసం 16వ తారీఖు, 17వ తారీఖు, 20వ తారీఖు, 21వ తారీఖు, 22వ తారీఖు, 23వ తారీఖు, 26వ తారీఖు, 27వ తారీఖు, 28వ తారీఖు, 29వ తారీఖు, 30వ తారీఖు. దీంతో పాటు సెప్టెంబర్ 3వ తారీఖు, 4వ తారీఖు, 5వ తారీఖు, 8వ తారీఖు, 10వ తారీఖు, 11వ తారీఖు, 13వ తారీఖు, 14వ తారీఖు. సో శ్రావణ మాసానికి సంబంధించినటువంటి శుభకార్యాలు నిర్వహించుకునేందుకు ఈ ముహూర్తాలు ఉన్నాయి. సో అన్ని శుభకార్యాలకు సంబంధించి బండి కొనుక్కున్నా, బండి పూజ చేసినా ప్రతిదీ శుభకార్యంగానే ఉంటుంది. సో ఇది కేవలం హైందవ సమాజానికి సంబంధించింది, మరి క్రిస్టియన్లు, ముస్లింలు వాళ్ళకి సంబంధించినది. ఇది శాస్త్ర ప్రకారం ఆచార వ్యవహారాలకు సంబంధించినది. చూడండి, కొన్ని పెట్టుడు ముహూర్తాలు కూడా అదనంగా ఉంటాయి. ఆ విధంగా కూడా చూడండి. రిజిస్టర్ ఆఫీసులో పెళ్ళిళ్ళు, రిజిస్టర్ ఆఫీసులు కొద్ది పెద్ద మనుషులను చూసుకొని దేవునికి పూజ చేసుకొని కార్యక్రమాలు కూడా మొదలు పెడుతుంటారు. సో అవి దీనికి అదనంగా భావించండి అని తెలియజేసుకుంటున్నాను. కేవలం తెలుగు రాష్ట్రాల్లోనే 10,000 పెళ్ళిళ్ళు జరుగుతాయని అఫీషియల్గా రికార్డెడ్గా మనకు కనపడతా ఉంది. సో ఇది పరిస్థితి. దీనివల్ల చాలామంది చిన్న తరహా వ్యాపారం నుంచి పెద్ద తరహా వ్యాపారాల దాకా ఉపయోగం జరుగుతుంది. సో బంగారం కొనుక్కుంటోళ్ళు, బట్టలు ఒక ఫంక్షన్ అంటే, ఒక పెళ్ళి అంటే బంగారం కొనుక్కోవాలి, బట్టలు కొనుక్కోవాలి, పూలు, డెకరేషన్ సంబంధించింది, క్యాటరింగ్, అన్నాలు వడ్డించే దగ్గర నుంచి ఫంక్షన్ హాల్స్ నీడెడ్ ఇవ్వాలి. రేపు వర్షం వస్తుందో ఎండ వస్తుందో తెలియని పరిస్థితుల్లో అలంకరణలకు సంబంధించి కార్యక్రమాలు ఇవన్నీ ఉన్నాయి. ఫొటోస్, వీడియోస్, డ్రోన్ కెమెరాలు అది లేకుండా ఇలా పెళ్ళిళ్ళు అయ్యగారు ఉన్నా లేకపోయినా జరుగుతున్నా అది జరుగుతున్న పరిస్థితి మనం చూస్తున్నాం. బ్రాహ్మణ అయ్యగారులు, బ్యూటీ పార్లర్ ఇవన్నీ ఉన్నాయి. దాంతోపాటు నగల కార్యక్రమాలు, పెళ్లి కార్డుల కార్యక్రమాలు, నగలు తయారు చేసేటోళ్ళు, సో డెకరేషన్ కార్యక్రమాలు, క్యాటరింగు, మేనేజ్మెంట్ ఈవెంట్స్, డ్రైవర్లు, గిఫ్ట్లు, టైలర్లకు సంబంధించింది, కార్లు, వెహికల్స్ పెట్టుకుంటుంటారు. సో చిన్న వ్యాపారుల దగ్గర నుంచి పెద్ద వ్యాపారుల దాకా పండగ. దాంతో పాటుగా అందులో పనిచేసే వర్కర్స్ కూడా అసంఘటిత రంగ కార్మికులకు సంబంధించి పని దొరుకుతుంది. సో బంగారం ఎంత రేటు ఉన్న భారతీయుల ఎజెండా అది. గతంలో రాజుల పరిపాలనలో బంగారం, వెండి నాణ్యాలు, రాగి నాణ్యాలు పెడితే బంగారం, వెండి కరగపోసుకొని దాచుకొని రాగి నాణ్యాలు వాడుకలోకి తీసుకొచ్చిన పరిస్థితి. ప్రస్తుతం 2026 ఆగస్టు సెప్టెంబర్ మాసానికి సంబంధించి శ్రావణ మాసంలో 1,10 గ్రాములు అంటే బంగారం, 10 గ్రాముల బంగారం 1,40,000 నుంచి 1,50,000 పలుకుతుంది. ఈ పెళ్ళిళ్ళ సీజను వాటికి ఇంక ఇది పెరిగే పరిస్థితి మనకు కనపడతా ఉంది. సో వీటన్నిటితో పాటుగా పెళ్లి కొడుకు, పెళ్లి కూతురుకు సంబంధించినటువంటి బట్టల కార్యక్రమం ఏది, పట్టు వస్త్రాలు, పట్టు చీరలు, ఇవన్నీ పెళ్లి కూతురుకు సంబంధించి మనకు కనపడతా ఉంటాయి. ఇక ఆంధ్రప్రదేశ్లో కడియం, బెంగళూరులో నుంచి పూలు తెప్పించి, అంటే అక్కడ పూల మార్కెట్, మన దగ్గర కూడా పూలు పండించుకోవచ్చు. మరి వాటి మీద ఆసక్తి చూపిస్తే అది కూడా మంచి బిజినెస్. పూలు తెప్పించి డెకరేషన్ చేస్తూ ఉన్నారు. స్టేజ్ డెకరేషన్లు, అనేక రకాలుగా ఆహారాలు, నైట్ పూట పెళ్ళిళ్ళు అయితే అదొక లైటింగ్ అది ఒక అదనంగా ఖర్చు అవుతుంది. లైటింగ్, ఇతర కార్యక్రమాలకు సంబంధించి అందుకోసం మ్యాక్సిమం తెలియకలళ్ళు ఎప్పుడు పగలపూటే పెళ్లి చేస్తారు. ఓవరాల్గా ఇలా ఒక ఫంక్షన్ చేయాలంటే 2 లక్షల నుంచి 10 లక్షల ఖర్చుకు వెళ్తూ ఉంది. కొంతమంది దండలు మార్చుకొని వస్తున్నారు, కొంతమంది రిజిస్టర్ ఆఫీసు భోజనాలు తర్వాత పెట్టుకోండి. సో తెలియగలళ్ళు ఎవరైనా పగలపూటే పెట్టుకుంటారు. మార్నింగ్ 10 నుంచి, మార్నింగ్ 9 నుంచి, లేకపోతే మార్నింగ్ 6 నుంచి 12 మధ్య పోయిన వాళ్ళు ఆశీర్వదించి వస్తారు. కాబట్టి మార్నింగ్ 5 నుంచి మధ్యాహ్నం 3 పెట్టుకోండి. వచ్చే చుట్టాలు వచ్చి చూసుకొని మళ్ళీ వెళ్ళిపోతారు. మీకు నైట్ షెల్టర్ ఇబ్బంది ఉండదు. వాళ్ళు ఇన్ టైంలో ఇంటికి చేరుకోవడానికి ఆస్కారం ఉంటుంది. ఆ విధంగా ముందు వాళ్ళు నైట్ పెడితే ముసలోళ్ళు, పిల్లగాళ్ళు నిద్రపోతూ ఉంటారు. అయ్యగారు, పెళ్లి కొడుకు, పెళ్లి కూతురు వాళ్ళిద్దరే ఉంటారు. వాళ్ళు దాంతోపాటు అమ్మాయి, పెళ్లి కొడుకు, పెళ్లి కూతురు తల్లిదండ్రులు, ఎందుకంటే వాళ్ళు పూజలు చేసే దగ్గర ఉండాలి కాబట్టి వీళ్ళు నలుగురు, వాళ్ళు ముగ్గురు, 7గురితోనే మిడ్నైట్లో అర్ధరాత్రి లగ్గాలు సాధ్యమైనంత తగ్గించుకోండి. మీ సెంటిమెంట్స్ నేను కాదంటలేదు, కానీ మీ ఇష్టం. లగ్గాలు వస్తే పెట్టుకోండి, కానీ మీ సెంటిమెంట్స్ నేను కాదంటలే. మ్యాక్సిమం డే టైం పెట్టుకునే అవకాశం ఉంటుంది. ఒకరోజు లేట్ అయినా ఒకరోజు ముందని డే టైం పెట్టుకునే అవకాశం ఉంటుంది. ఆ విధంగా ముందుకు పోండి అని తెలియజేసుకుంటూ, సో పెద్దలారా, మిత్రులారా, మీరు కూడా మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో రాయని తెలియజేస్తూ, నేను గరిడేపల్లి సత్యనారాయణ, న్యూ లక్ష్య ఆర్గనైజేషన్. సో ఇది దీంతో పాటు ఈ లగ్గాలు, పెళ్ళిళ్ళకి సంబంధించే కాకుండా ఇప్పటికే చెప్పినట్టుగా ఎంగేజ్మెంట్స్, గృహప్రవేశాలు, పూజలు, కొత్త వ్యాపారాలు, కొత్త ఇళ్ల నిర్మాణాలు,
శుభకార్యాలు ఏవైనా అవి చేసుకుంటారు. వీటికి పెట్టుడు లగ్గాలు, పెట్టుడు ముహూర్తాలు, పెట్టుడు కార్యక్రమాలు ఉంటుంటాయి అయ్యగారులకు సంబంధించి. వీటితోని పాటుగా ఇంకా ముస్లింలు, క్రిస్టియన్లు, సిక్కులు, బౌద్ధులు, జైన్ల వాళ్ళ వాళ్ళ పద్ధతి ప్రకారం వాళ్ళు కూడా వెళ్తూ ఉంటుంటారు. సో ఇది పరిస్థితి. పెద్దలారా, మిత్రులారా, మీరు కూడా మేము ఈ అభిప్రాయాలు కామెంట్ బాక్స్ రాయని తెలియజేస్తూ, నేను గరిడేపల్లి సత్యనారాయణ, న్యూ లక్ష్య ఆర్గనైజేషన్.